కాంగ్రెస్ పై పందాలు పెట్టవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. పందాలు పెట్టే బదులు వైఎస్సార్ ఆశయాలను, పాదయాత్ర లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పి రామాంజనేయులు అనే వృద్ధుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పందెం పెట్టడానికి సవాల్ విసిరిన సంగతి తెలుసుకుని షర్మిల ఆయనతో మాట్లాడారు. జగనన్న ఖచ్చితంగా ఈసారి 220 సీట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడని నాకు కేవలం 7 ఎకరాల పొలం ఉంది. ఒక 2 ఎకరాలు నాకు ఒకే కొడుకున్నాడు. వానికి ఇచ్చి ఎవరైనా దమ్ముండే చావుండేవాడు తెలుగుదేశం వాడు గాని కాంగ్రెస్ వాడు గాని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా 5 ఎకరాలు ఈ రోజు పందెం వేస్తా. 220 సీట్లు ఒక్క సీటు తక్కువ వచ్చినా నా 5 ఎకరాలు నేను ఇచ్చేస్తా భగవంతుని సాక్షిగా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన రామాంజనేయులు ఇలా పందెం కాయడానికి సిద్దమయ్యాడని తెలుసుకున్న షర్మిల ఆయన్ని పిలిచి మాట్లాడారు. పందాలు కట్టొద్దని చెప్పారు. పాదయాత్రలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని రామాంజనేయులతో అన్నారు. రామాంజనేయులతో మాట్లాడి కొంచెం ముందుకు వచ్చిన షర్మిలతో విద్యార్థినులు మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ రావట్లేదని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మనకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరుగుతాయో అంత బాగా జరుగుతాడు. ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ రావాలంటే రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలన్నారు షర్మిల.